ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 4వ తేదీన తులారాశి వారికి రహస్యంగా ఒక స్త్రీ వీరిని ఇష్టపడడంతో వీరికి ఈరోజు వారెవరో తెలుస్తుంది. ముఖ్యంగా ఆ స్త్రీ వల్ల వీరికి ఎలాంటి అదృష్టం వస్తుంది, ఎలాంటి విషయాలలో ఆర్థిక లాభాలు అనేవి వస్తున్నాయి, ముఖ్యంగా మానసికంగా వీరు ఎలా ఉంటున్నారు, ఆ స్త్రీ వీరిని ఎలా కాపాడుతుంది, పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. తులారాశి వారి ప్రేమ జీవితం సామరస్యంగా ఉంటుంది, సన్నిహితంగా సాగుతుంది. శుక్రుని అనుకూలంగా సంచారం వల్ల భాగస్వామితో బంధం బలపడుతుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి 7 రోజుల్లో ఈ రాశివారికి సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ప్రశాంతతను కోరుకునే వీరు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు మరియు కొత్త శృంగార అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ రోజున మీ బంధంలో మృదుత్వం మరియు నిజాయితీతో కూడిన సంభాషణలు పెరుగుతాయి. శుక్రుని ప్రభావం వలన మార్చి 4 నుండి 6వ తేదీలోపు ఈ రాశివారికి మేష కుంభరాశి వారు ప్రవేశించడం వల్ల వీరి ప్రేమ సంబంధాలు అద్భుతమైన మార్పులు, సానుకూలత వస్తుంది. ముఖ్యంగా వీరు గొడవలను నివారించి సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది తమ పార్ట్నర్ లేదా భాగస్వామితో అవగాహనను పెంచుతుంది. అలాగే ఒంటరి వ్యక్తులు అర్థవంతమైన సంబంధాలు కోరుకుంటారు మరియు భాగస్వామితో కలిసి ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ప్రేమలో నిజాయితీగా ఉండండి. ముఖ్యంగా అవసరమైన సంఘర్షణలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడు బలమైన స్థితిలో ఉండడం వల్ల మీ ఆకర్షణతో భాగస్వామిని లేదా పార్ట్నర్ని ఆకట్టుకుంటారు. అయితే భావోద్వేగాలను అణచివేయకుండా వాటిని సరియైన మార్గంలో వ్యక్తపరచడం చాలా ముఖ్యం. జ్యోతిష్య ప్రకారం ఈ నెలలో ఈ రాశివారు చాలా సందడిగా పరిగణించబడతారు. ముఖ్యంగా ఒకవైపు ఆర్థికంగా లాభాలు మరింత పెరుగుతాయి. అలాగే అనేక పెద్ద గ్రహాలు తమ కదలికల్ని బట్టి ఈ రాశివారికి ఎలా మారుతుంది, శుక్రుడు, గురుడు, బుధుడు, సూర్యుడు మరియు కుజ వంటి ముఖ్యమైన గ్రహాల స్థానం మార్పు వలన ఈ రాశివారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. అయితే శుక్రుడు మీ రాశి చక్రంలో రాజ్యాధిపతి కాబట్టి ఆయన బలమైన స్థానం మీకు ఓదార్పును ఇస్తుంది. ఇల్లు, వాహనం లేదా ఏదైనా పెద్ద కొనుగోలు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. సంబంధాలలో కొంత మాధుర్యం ఉండవచ్చు మరియు కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పని వేగవంతం అవుతుంది. మీరు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ సమయం వ్యాపారం లేదా నెట్వర్కింగ్లో సంబంధం ఉన్న వ్యక్తులకు అవకాశం తెస్తుంది. అలాగే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రులు లేదా ఇంటికి సంబంధించిన విషయాలలో ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడి పెట్టే ముందు సరియైన నిర్ణయం తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. కొంత భావోద్వేగ సమయం ఉండవచ్చు. పని మరియు కుటుంబ మధ్య సమతుల్యత సాధిస్తారు. ఆర్థిక సమస్యలు అనేవి ఏమీ ఉండకుండా ఆనందంగా ఉంటారు. అయితే దుబారా ఖర్చు అనేది కాస్త తగ్గించుకోండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా నిద్ర మరియు ఆహారం పట్ల కాస్త సమయాన్ని కేటాయించండి. ఇకపోతే కెరీర్లో క్రమేపీ మెరుగుదల అనేది
కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మానసిక ఒత్తిడి నివారమనేది అవుతుంది. కష్టపడి పనిచేసిన ఫలాలు క్రమేపీ లభిస్తాయి. డబ్బు పరంగా స్థిరత్వం ఉంటుంది. అదేవిధంగా మీ పని ప్రశంసించబడుతుంది. ఇది కళ నిజమైన రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలు తమ పనిని విస్తరించి మంచి లాభాలను పొందుతారు. భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్య విభేదాలు ఎలాంటివి ఉండకపోవచ్చు. తులారాశి వారు ప్రేమలో చాలా గాఢంగా ఆస్వాదిస్తారు మరియు అందాన్ని ఇష్టపడతారు. వీరి బంధం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కోపం వచ్చినా త్వరలోనే వెళ్తుంది. ఇక ఈ రాశి వారికి వివాదాలను ఇష్టపడరు. సమతుల్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు కాబట్టి వారి పార్ట్నర్ని ఎంతో సంతోషంగా చూడాలని చూస్తారు. వీరు తమ వ్యక్తిత్వంతో ఎదుటి వారిని సులభంగా ఆకర్షిస్తారు. ఈ రాశివారు ప్రేమలో శృంగారం, సమతుల్యత మరియు సౌందర్యానికి ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి వీరు రొమాంటిక్గా, ఆకర్షణీయంగా ఉంటూ తమ పార్ట్నర్ని లేదా భాగస్వామిని సామరస్యపూర్వకంగా బంధాన్ని కోరుకుంటారు. శుక్రుడి పాలనలో ఉండడం వలన వీరికి ఆకర్షణీయమైన మాటలతో భాగస్వామిని ఆకట్టుకుంటారు మరియు వివాహాన్ని పవిత్రంగా భావిస్తారు. వీరికి ఎక్కువ శాతం ప్రేమ వివాహాలే అవుతాయి. వీరి బంధానికి చాలా గౌరవం అనేది ఇస్తారు. ఇకపోతే ఈ రాశి వారిని రహస్యంగా ఒక స్త్రీ ఇష్టపడుతున్నారు. వారెవరో, అలాగే వీరికి ఎలాంటి సహాయం చేస్తున్నారు, వీరికి తెలియకుండానే ఆ స్త్రీ వలన వీరు ఎదుగుతున్నారు. ఎలా, వారెవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీరు ఆకర్షణీయులు కాబట్టి వీరిని చూడగానే ఎవరైనా ఇష్టపడతారు. ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు. కానీ వీరికి డబ్బు పరంగా కొన్ని సమస్యలు ఉన్నా స్త్రీలు వీరిని ఎంతోమంది ఆకర్షిస్తారు. ముఖ్యంగా చాలామంది ఎంతో ప్రేమిస్తారు. వారిలో ఒక స్త్రీ వీరి చుట్టూ ఉంటూనే వీరికి తెలియకుండానే సహాయం చేస్తున్నారు. వీరు కుటుంబం కోసం ఏదైనా చేస్తారు కాబట్టి తమ పార్ట్నర్ కోసం కూడా ఎంతో ప్రేమిస్తారు అని అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు, అలాగే ఉంటారు. వీరి చుట్టూ ఉంటూనే బంధువులలో ఒక స్త్రీ వీరిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. కానీ ఈ రాశి వారికి చెప్పలేకపోతున్నారు కాబట్టి ఆ స్త్రీ ఎవరో ఈరోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ స్త్రీ వీరికి ఎంతో సహాయం చేస్తుంది. డబ్బు పరంగా, మాట పరంగా వీరికి ఎంతో సహాయం చేయడం వలన ఈ రాశివారు అన్నింట్లో గౌరవం అనేది పొందుతున్నారు. ఈ రాశి వారిని చాలామంది ఆకర్షిస్తారు. అందులో స్త్రీ ఎంతో గాఢంగా ప్రేమించడంలో వీరు చాలా అదృష్టవంతులు అనేది అవుతారు. కాబట్టి వివాహం కాని వారు ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని వారు ఎలాంటి వారు, మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారో తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు చాలా అదృష్టవంతులు అనేది అవుతారు. ఇక వివాహం అయిన వారు, మీ స్నేహం కోరుకునే వారు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఇష్టపడ్డా కూడా మీరు భాగస్వామిని మాత్రమే ప్రేమిస్తారు కాబట్టి వారిని స్నేహంగా చూస్తారు. కాబట్టి ఆ స్త్రీ పరిచయం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ వారిని ప్రేమించలేకపోతారు. ఒక స్నేహం మాత్రమే చూస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఈ తులారాశి వారిది. ఆ స్త్రీ వల్ల మీరు చాలా అదృష్టం అనేది పొందుతారు. కాబట్టి ఆ స్త్రీ ఎవరు ఈరోజు ఖచ్చితంగా తెలుస్తుంది, కనిపెడతారు.